హలో గైస్, మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఎలా మర్సిడీస్ కార్ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ అయిందో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ స్టోరీ ఇందుకు ఇలాంటి బాబుది. ఈ బాబు ఫాదర్ కేవలం 2 years లోనే చనిపోయాడు. ఈ కారణం వల్ల ఈ బాబు తల్లి ఈ బాబుకి చాలా సమస్యలతో పోరాడుతూ పెంచింది. దాని తర్వాత ఈ బాబు యొక్క బిజినెస్ పార్ట్నర్ ఈ బాబుకి హ్యాండ్ ఇచ్చాడు, అంటే ధోకా చేసిండనమాట. కానీ ఈ బాబు కూడా సమస్యలతో పోరాడుతూ వరల్డ్స్ లగ్జరియస్ కార్ తయారు చేసిండు. దీని పేరే మర్సిడీస్ బెంజ్ గైస్. సో ఈ కార్ ఇంతగానో ఫేమస్ ఉండడం వల్ల హిట్లర్ కి కూడా ఈ కార్ చాలా బాగా నచ్చింది. కానీ ఈ లగ్జరీ కార్ యొక్క డార్క్ రియాలిటీ కూడా మీకు చెప్తా. అదేమిటంటే హిట్లర్ ఆర్డర్ ఇవ్వడం వల్ల బెంజ్ కార్ ఓనర్ 63,000 లేబర్స్ కి తన ఫ్యాక్టరీలో వర్క్ చేయించాడు. అలాగే దీనికి ఉన్న ఇంట్రెస్టింగ్ మాట ఏమిటంటే మర్సిడీస్ బెంజ్ పేరులో మర్సిడీస్ అనే పేరు అనేది ఒక రిచ్ ఫాదర్ యొక్క కూతురుది. బట్ ఒక రిచ్ లేడీ పేరు ఈ కార్ కంపెనీకి ఎందుకు పెట్టారు? అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ఈ మర్సిడీస్ బెంజ్ స్టోరీ అనేది ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాప్టర్ 1, కార్ల్ బెంజ్. గైస్, కార్ల్ బెంజ్ 25th November 1844లో మల్బార్గ్, జర్మనీలో జన్మించాడు. ఈయన ఫాదర్ ఒక లోకోమోటివ్ డ్రైవర్ గా ఉండేవాడు అండ్ మదర్ అనేది ఒక హౌస్ వైఫ్ లా ఉండేది. గైస్, కార్ల్ బెంజ్ ఏజ్ 2 years ఉన్నప్పుడు ఈయన ఫాదర్ చనిపోయారు. దీంతో కార్ల్ బెంజ్ మదర్ అక్కడెక్కడ పని చేస్తూ జీవనం గడిపేది. కార్ల్ బెంజ్ గారు అమ్మ చేస్తున్న కష్టాలను చూసి ఒక మంచి స్టూడెంట్ లా మారారు అండ్ కేవలం 15 years ఏజ్ లోని కార్ల్ బెంజ్ గారు మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై చేశారు అండ్ కార్ల్స్రూ పాలిటెక్నిక్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నారు. సో ఇక్కడ ఇంజనీరింగ్ స్టడీ కంప్లీట్ చేసిన తర్వాత ఈయన 7 వేరు షాప్లలో వర్క్ చేశారు. లైక్ ఇనుము కన్స్ట్రక్షన్ వర్క్, డ్రాఫ్ట్ మ్యాన్ అండ్ డిజైనర్ ఎక్సెట్రా. ఇలా వర్క్ చేస్తూ కార్ల్ బెంజ్ గారు బయటి ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకున్నారు. అండ్ అలాగే ఈయనకి ఇక్కడ ఒక ఐడియా కూడా వచ్చింది. ఆ ఐడియా ఏమిటంటే రోజులు మారే కొద్దికి టాంగాలు, గుర్రం బండిలు కూడా మారుతాయని, దీని ప్లేస్లో కార్స్ ఇంజన్ వస్తాయని, అంటే ఇంజన్ వెహికల్స్ అన్నమాట. సో గైస్, ఈ ఐడియాని కార్ల్ బెంజ్ గారు తన ఫ్రెండ్స్కి షేర్ చేసేవారు. కానీ ఈ ఐడియా వినగానే అందరూ నవ్వేవారు. కానీ గైస్, మన కార్ల్ బెంజ్ గారు ఇదంతా పట్టించుకోలేదు. అండ్ ఏజ్ 27 ఉన్నప్పుడు ఈయన జాబ్ ఎస్కేప్ చేసి ఒక మెకానికల్ ఇంజనీర్ ని తన బిజినెస్ పార్ట్నర్ గా స్వీకరించారు. అండ్ ఈ బిజినెస్ పార్ట్నర్ పేరు వచ్చేసరికి ఆగస్ట్ రిటర్ అన్నమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక ఐరన్ కర్మాగారం స్టార్ట్ చేసిండ్రు, అంటే ఒక చిన్న ఫ్యాక్టరీ అన్నమాట. కార్ల్ బెంజ్ కి ఫ్రీ టైం దొరికినప్పుడు కార్ తయారు చేసే ప్రాజెక్ట్ పై వర్క్ చేసేవారు. సో గైస్, కార్ల్ బెంజ్ గారు ఇంజన్ తయారు చేసే సమయంలో తన పార్ట్నర్ ఆగస్ట్ రిటర్ హ్యాండ్ ఇచ్చాడు, అంటే విడిచి వెళ్ళిపోయాడు అనమాట. ఈ కారణం వల్ల కార్ల్ బెంజ్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ యొక్క షేర్స్ ఆగస్ట్ రిటర్ దగ్గర కూడా ఉండే కాబట్టి. ఈ కారణం వల్లనే కార్ల్ బెంజ్ గారు ఈ కంపెనీకి విడిచిపెట్టడానికి ఏమాత్రం ఆస్కారం లేకుండే. ఎందుకంటే ఈయన తిండి ఖర్చులు మరియు ఇతర ఖర్చులు ఈ కర్మాగారం నుంచి వస్తున్నాయి కాబట్టి. సో ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో ఒక అమ్మాయి అనేది కార్ల్ బెంజ్ కి హెల్ప్ చేసింది. ఆ లేడీ పేరు అనేది బెర్తా రింగర్ అన్నమాట. ఈ లేడీయే గైస్ ఫ్యూచర్ లో కార్ల్ బెంజ్ యొక్క వైఫ్ గా మారుతుంది. సో ఇప్పుడు వచ్చేద్దాం పాయింట్ 5. ఈ లేడీ అనేది తన పెళ్లి కోసం జమ చేసుకున్న అమౌంట్ మొత్తం ఆ పార్ట్నర్ దగ్గర ఉన్న షేర్స్ లలో ఇన్వెస్ట్ చేసేసింది. దీంతో ఈ కంపెనీకి ఇద్దరే ఓనర్స్ అన్నమాట. ఆ ఓనర్స్ ఎవరంటే కార్ల్ బెంజ్ అండ్ బెర్తా రింగర్ అన్నమాట. సో ఇలా గడిచిన కొద్ది రోజులకే వీళ్ళు చాలా పేటెంట్స్ తన పేరు మీద చేసుకున్నారు. లైక్ ఫస్ట్ వన్ అనేది ఇంజన్ బ్యాటరీ ఇగ్నిట్ ఎలా చేయొచ్చు, సెకండ్ వన్ అనేది గేర్ షిఫ్ట్ ఎలా చేయొచ్చు, థర్డ్ వన్ వచ్చేసరికి క్లచ్ అన్నమాట, ఫోర్త్ వన్ కార్పొరేట్, ఫిఫ్త్ అనేది ఇంజన్ కి ఎలా కూల్ చేయవచ్చు. సో లాస్ట్ వన్ పేటెంట్ వచ్చేసరికి స్పార్క్ ప్లగ్ అండ్ స్పీడోమీటర్ కి ఎలా కంట్రోల్ చేయవచ్చు. అండ్ గైస్, ఇవన్నీ పేటెంట్ వచ్చినా కూడా ఈ కంపెనీ అనేది ప్రాఫిట్ జనరేట్ చేయలేకుంటుంది. ఇదంతా చూసి కార్ల్ బెంజ్ గారు కొంత కంపెనీ యొక్క షేర్స్ ని అమ్ముతూ ఉండేవారు. ఇలా అమ్ముతూ ఆ కంపెనీ యొక్క షేర్స్ అనేది కేవలం 2% మాత్రమే కార్ల్ బెంజ్ దగ్గర ఉండేది. దీంతో ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే కార్ల్ బెంజ్ కి తన కంపెనీలోనే ఒక చిన్న పొజిషన్ లో వర్క్ చేయించారు. దీంతో కార్ల్ బెంజ్ గారు చాలా హర్ట్ అయ్యారు, అంటే నిరాశ చెందారనమాట. ఆయన ఈ కంపెనీని విడిచి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కార్ల్ బెంజ్ గారు 0 పై వచ్చేసారు. చాప్టర్ 2, న్యూ బిగినింగ్. సో గైస్, కొన్ని రోజుల తర్వాత బెంజ్ గారు ఇద్దరు అన్నదమ్ములతో కలిశారు. వీళ్ళ పేరు మ్యాక్ రోస్ అండ్ ఫెడ్రిక్ విల్హిమ్. వీళ్ళిద్దరు సైకిల్ షాప్ కి ఓనర్ గా ఉండేవారు. సో కార్ల్ బెంజ్ గారు ఇద్దరు అన్నదమ్ములతో కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేసిండ్రు. ఆ కంపెనీ పేరు వచ్చేసాక బెంజ్ అండ్ కో అన్నమాట. ఈ కంపెనీకి తొందరగా సక్సెస్ దొరికింది. అండ్ ఇక్కడ కార్ల్ బెంజ్ గారికి తన కార్ పై వర్క్ చేయడానికి ఎక్కువ సమయం దొరికేది. దీంతో మన కార్ల్ బెంజ్ గారు 1885లో ఒక కార్ తయారు చేశారు.
ఈ కార్ అనేది ఆటోమేటిక్ గా నడుస్తుండే అండ్ ఈ కార్ కి పేటెంట్ కూడా చేయించాడు. అలాగే ఈ పేటెంట్ కి పేరు కూడా ఇచ్చారు. ఆ పేరు ఏమిటంటే బెంజ్ పేటెంట్ మోటార్ వ్యాగన్. ఈ కార్ మాక్సిమం స్పీడ్ అనేది 16 km/h అన్నమాట. అయితే ఈ మోడల్ 1 కార్ కి కంట్రోల్ చేయడం చాలా అంటే చాలా టఫ్ ఉండేది. దీంతో ఈ కార్ వెళ్లి గోడకి గుద్దుకుంది. ఈ కారణం వల్ల ఈ కార్ మోడల్స్ అనేవి తక్కువలో తక్కువ సేల్ అయినాయి. అయితే నెక్స్ట్ ఇయర్ అంటే 1889లో బెంజ్ గారు మోడల్ 2 కార్ అండ్ మోడల్ 3 కార్ ని తయారు చేశారు. ఈ రెండు కార్స్ ని చూసి మిస్టర్ బెంజ్ వైఫ్ కి బిలీవ్ ఉండేది ఈ మోడల్స్ చాలా బాగున్నాయని. అండ్ కేవలం ఈ మోడల్స్ కి పబ్లిసిటీ చేస్తే చాలు ఈ కార్స్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో సేల్ అవుతాయని. బట్ కార్ల్ బెంజ్ గారు దీనికి అగ్రీ కాలేరు. ఎందుకంటే ఈ మోడల్స్ కూడా ఫస్ట్ మోడల్ లో వెళ్లి గోడ గుద్దుకుంటే కష్టం, దీంతో మనకు సేల్స్ అవ్వదని చెప్పారు. చాప్టర్ 3 జర్నీ దట్ చేంజ్ ఎవ్రీథింగ్. అయితే 4th ఆగస్ట్ 1888లో బెర్తా ఒక డిసిజన్ తీసుకుంది. అదేమిటంటే ఈమె గ్యారేజ్ నుండి మోడల్ 3 కార్ ని తీసి ఇద్దరు కొడుకులను ఎక్కించుకొని కార్ స్టార్ట్ చేసి తన మదర్ ఇంటికి వెళ్లేందుకు ప్లాన్ వేసింది. అండ్ గైస్ ఆ మదర్ ఇంటికి వెళ్లే డిస్టెన్స్ అనేది 106 km అన్నమాట. సో చాలా మంది ఆ కార్ ని చూసి షాక్ అయ్యారు, ఎందుకంటే ఆ కార్ ని ఇంతకు ముందు ఎవరు చూడలేరు కాబట్టి. సో ఇదే కార్ ని చూడడం ఫస్ట్ టైం అన్నమాట. అయితే ఆ కార్ లో కేవలం 4.5 లీటర్ ఫ్యూల్ మాత్రమే వస్తుంది. సో ఫ్యూల్ అనేది అయిపోవడానికి దగ్గర ఉండే కాబట్టి బెర్తా గారు కార్ ఆపి ఒక మెడిసిన్ షాప్ లో వెళ్లి లిగ్రోయిన్ కొనుక్కున్నారు. లిగ్రోయిన్ అనేది పెట్రోల్ సాల్వింగ్ అన్నమాట. సో బెర్తా గారు కార్లో లిగ్రోయిన్ ఎందుకు వేశారంటే ఆ కాలంలో అప్పుడు పెట్రోల్ పంప్స్ లేకుండే కాబట్టి. అండ్ గెస్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే ఈ మెడిసిన్ షాప్ ఉంది కదా, ఈ మెడిసిన్ షాప్ అనేది వరల్డ్స్ నంబర్ 1 పెట్రోల్ పంప్ అన్నమాట, అంటే ఫస్ట్ పెట్రోల్ పంప్. అయితే అప్పుడు రోడ్ సరిగా లేకపోవడం వల్ల ఆ కార్ అనేది మళ్ళీ ఖరాబ్ అవుతుంది. దీంతో బెర్తా తన హెయిర్ పిన్ తీసి ఆ కార్ని రిపేర్ చేసి అలాగే నడిపేది. అలా నడుపుతూ ఈ జర్నీని బెర్తా కంప్లీట్ చేసేసింది. అండ్ గైస్ ఈ జర్నీలో ఈమెకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ ఈమె ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కి సాల్వ్ చేసేసింది. దీంతో ఆ మోడల్ 3 కార్ అనేది చాలా పాపులర్ అయింది. దీంతో ఆ కార్ పబ్లిసిటీ కూడా చాలా మొత్తంలో పెరిగింది. ఇలా బెర్తా గారు కార్ బెంజ్ కి బిజినెస్ గ్రో చేయడంలో హెల్ప్ చేసింది. సో ఇక్కడ నుంచే కార్ల్ బెంజ్ యొక్క బిజినెస్ అనేది ప్రాఫిట్ లో వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. చాప్టర్ 4 సక్సెస్ ఆఫ్ బెంజ్ కార్స్. గైస్ బెర్తా రింగర్ చేసిన ట్రిప్ వల్ల ఈ కార్స్ కి చాలా పబ్లిసిటీ దొరికింది. దీంతో బెంజ్ కార్ యొక్క ఇంటర్నల్ కాంబషన్ ఇంజిన్ చాలా పాపులర్ అయింది. అలాగే సేల్ కూడా ఎక్కువ మొత్తంలో అయింది. ఇంతేకాదు మెర్సిడీస్ కంపెనీ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీలా మారింది. అండ్ గైస్ 1899లో బెంజ్ గారు 572 కార్స్ ని సేల్ చేశారు. ఈ నెంబర్ మీకు చూడనిక చిన్నగా అనిపించవచ్చు, కానీ అప్పటి కాలంలో ఈ నెంబర్ అనేది చాలా పెద్ద అన్నమాట. ఎందుకంటే అప్పుడు ఒకటి కూడా కార్స్ లేకుండే. అందరి దగ్గర కేవలం గుర్రం బండ్లు మాత్రమే ఉండేది, అంటే టాంగాలన్నమాట. సో ఇలా కార్ బెంజ్ గారికి చాలా సక్సెస్ దొరికింది. అలాగే కంపెనీ గ్రోత్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో నడుస్తుంది. బట్ గైస్ బెంజ్ గారికి ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చేసింది. ఆ ప్రాబ్లం ఏమిటంటే ఒక కార్ కాంపిటీటర్ కంపెనీ మార్కెట్ లో వచ్చేసింది. ఆ కంపెనీ కూడా బెంజ్ లాగానే మంచి కార్స్ తయారు చేసేది. ఆ కార్ కంపెనీ పేరు అనేది డైమర్ మోటార్స్. అయితే ఈ కార్ కంపెనీ యొక్క ఇద్దరు పార్ట్నర్స్ ఉండేవారు. వీళ్ళ పేరు వచ్చేసరికి ఒకరిదేమో గాట్లీ డైమర్ అండ్ సెకండ్ వన్ పేరు అనేది విల్హెమ్ మేబ్యాక్. గైస్ వీళ్ళిద్దరైతే ఇంజనీర్స్ అన్నమాట, కానీ గాట్లీ డైమర్ గారు ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఉండేవారు. గాట్లీ గారికి బిజినెస్ గురించి చాలా మంచి నాలెడ్జ్ ఉండేది. దీంతో ఈయన బిజినెసెస్ లలో ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ జనరేట్ చేసేవారు. కానీ మన బెంజ్ గారికి బిజినెస్ గురించి అంత నాలెడ్జ్ లేకుండే. సో 1887లో డైమర్ మోటార్ ఫాంట్ ఇంజన్ మోటార్స్ కార్ ని తయారు చేసింది. ఈ కార్ మోడల్ అనేది సేమ్ ఈ రోజులలో ఉన్న కార్స్ లాగానే కనబడేది. అయితే ఈ కార్స్ అనేది మన బెంజ్ గారి కార్స్ కన్నా ఎక్కువ మొత్తంలో బెటర్ అన్నమాట. ఈ ఫాంట్ ఇంజన్ ని తయారు చేసిన తర్వాత డైమర్ మోటార్ కంపెనీ మాస్టర్ పీస్ కార్ ని కూడా తయారు చేసింది. ఆ కార్ పేరు మర్సిడీస్ 35 HP. అయితే గైస్ ఈ కార్ పేరు మర్సిడీస్ ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. యాక్చువల్లీ ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ఉండే, ఈయన పేరు ఎమిల్ జెల్లినెక్. సో ఈయన కార్ సేల్ చేసేవారు. ఈయన డైమర్ మోటార్ కార్ ఓనర్ కి చెప్పారు, చూడు నేను నీ కార్స్ కి ఒక పెద్ద ఆర్డర్ ఇస్తాను, బట్ 2 కండిషన్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే ఫస్ట్ కండిషన్, ఈ కొత్త కార్ ఉంది కదా, ఈ కార్ పాత మోడల్ కన్నా బెటర్ అయి ఉండాలి. అండ్ సెకండ్ కండిషన్ ఏమిటంటే ఇక్కడ నుంచి ఏ కొత్త కార్ తయారు చేసినా ఆ కార్ పేరు అనేది నా కూతురు పేరుపై పెట్టాలి, అంటే మర్సిడీస్ పేరుపై. ఈ మాటకి డైమర్ కార్ కంపెనీ ఓనర్స్ అగ్రీ అయ్యారు. అండ్ ఈ కొత్త మోడల్ కార్ అనేది చాలా ఫేమస్ అయింది. ఇలా గడిచిన కొద్ది రోజులకే జర్మనీ ఎకనామిక్ పరిస్థితి డౌన్ లో ఉండేది. దీంతో డైమర్ మోటార్ కార్ కంపెనీ అండ్ కార్ల్ బెంజ్ కార్ కంపెనీ లాసెస్ లో వెళ్తుండే, అంటే సేల్స్ అనేది తక్కువలో వెళ్తుండే. ఈ కారణం వల్ల కార్ల్ బెంజ్ గారు అండ్ డైమర్ మోటార్ కార్ కంపెనీ వాళ్ళు ఒక డిసిజన్ తీసుకున్నారు. ఆ డిసిజన్ ఏమిటంటే మన 2 కంపెనీస్ కి ఒకటాన కలిపి మర్జ్ చేద్దామని చెప్పారు. అంటే అందరం కలిసి ఒకటే కంపెనీలో వర్క్ చేద్దామని చెప్పారు. దీంతో అందరు అగ్రీ అయ్యి ఈ కంపెనీకి ఒక పేరు
ఇచ్చారు. ఆ కంపెనీ పేరు అనేది డైమర్ బెంజ్ అన్నమాట. సో గైస్ ఇక్కడ నుంచి ప్రతి కొత్త కార్ కి మర్సిడీస్ బెంజ్ అని పేరు ఇచ్చారు. అండ్ గైస్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే మర్సిడీస్ కార్ కి డిజైన్ చేసింది పోర్షే కంపెనీ యొక్క కార్ ఓనర్ అంటే ఫెర్డినాండ్ పోర్షే అన్నమాట. గైస్ మీకు పోర్షే కార్ తెలుసు అనుకుంటా. ఈయనని మర్సిడీస్ కార్ యొక్క మోడల్ ని క్రియేట్ చేశాడు. అండ్ గైస్ మీకు పోర్షే కార్ ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పండి. అలాగే మర్సిడీస్ కార్ ఇష్టం ఉంటే నా ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గైస్ ఇప్పుడు తిరిగి వచ్చేద్దాం టాపిక్ పై. ఏప్రిల్ 1929 లో మన కార్ల్ బెంజ్ గారు చనిపోయారు. అప్పుడు ఈయన ఏజ్ అనేది 84 అన్నమాట. చాప్టర్ 4 ఎంట్రీ ఆఫ్ హిట్లర్. హిట్లర్ కి మర్సిడీస్ బెంజ్ కార్ చాలా నచ్చింది. అయితే హిట్లర్ జర్మనీ కార్ యొక్క పవర్ ఏంటో ప్రపంచానికి చూపించాలని చెప్పాడు. హిట్లర్ డైమర్ బెంజ్ కంపెనీలో వెళ్లి ఓనర్ కి ఇలా చెప్పాడు, నా కోసం మీరు ఒక కార్ తయారు చేయండి అండ్ ఈ కార్ అనేది వరల్డ్ లో టాప్ స్పీడ్ కలిగి ఉండాలని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇలా చెప్పిన తర్వాత డైమర్ బెంజ్ కంపెనీ ఒక కార్ ని లాంచ్ చేసింది అండ్ ఈ కార్ అనేది ప్రతి ఒక్క రేస్ కూడా గెలిచింది. సో 1939 లో వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. దీంతో హిట్లర్ ప్రతి ఒక్క కార్ కంపెనీకి అంటే జర్మనీలో ఉన్న ప్రతి కార్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఆర్డర్ ఏమిటంటే ఆర్మీ కోసం ట్యాంక్స్, కార్స్, వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి అండ్ నార్మల్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టాప్ చేసేయండి అని. హిట్లర్ ఇచ్చిన ఆర్డర్ వల్ల మన బెంజ్ కంపెనీ కూడా ఆర్మీ కోసం కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది. బట్ బెంజ్ కంపెనీకి ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. అదేమిటంటే ఎంప్లాయీస్ అనేది తక్కువ పడ్డాయి. ఈ మాట హిట్లర్ కి తెలిసింది. హిట్లర్ ఏం చేశాడంటే జైల్లో ఉన్న ఖైదీలను తీసుకువెళ్లి మర్సిడీస్ కార్ కంపెనీలో వర్క్ చేయించాడు. కానీ గైస్ ఇలా చేసినా కూడా జర్మనీ అనేది ఆ వరల్డ్ వార్ అనేది ఓడిపోయింది. దీంతో బెంజ్ కంపెనీ ఆర్మీ కోసం వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఆపేసి నార్మల్ పబ్లిక్ కోసం కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసేసింది. అండ్ గైస్ మీకు తెలుసా మర్సిడీస్ కంపెనీ అనేది 2022లో 20 lakh కార్స్ అనేది సేల్ చేసింది. దీని టోటల్ వాల్యూ వచ్చేసరికి $13,640 బిలియన్. అయితే ఈ వాల్యూ అనేది ఆల్మోస్ట్ టాటా మోటార్స్ యొక్క 4 రెట్లు ఎక్కువ అన్నమాట. అందుకే గైస్ ఈ కార్ అనేది వరల్డ్ లో చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట. సో గైస్ దీనిపై మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ గైస్ మీకే కార్ ఇష్టమో అది కూడా కామెంట్ చేసేసేయండి. సో ఐ హోప్ ఈ మర్సిడీస్ కార్ స్టోరీ అనేది మీకు చాలా అంటే చాలా మంచిగా క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. అర్థమైతే నా ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తా. సో కలుద్దాం ఇంకొకటి కేస్ స్టడీతో, బిజినెస్ స్టడీతో. అప్పటి వరకు సెలవు.